హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎస్కు సంబంధించి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్ 95 కింద పెన్షన్ సంపద చేరికకు సంబంధించి మొత్తం లెక్కలైతే మారవచ్చు. ఇక ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ వేతనంలో 12% మొత్తం నెలవారీ కాంట్రిబ్యూషన్ రిటైర్మెంట్ కార్పస్ కోసం ఈపీఎస్కు వెళ్తుంది. యాజమాన్యాలు కూడా ఇంతే మొత్తాన్ని జమ చేస్తాయి. అందులో 8.33% ఈపీఎస్ 95 కింద పెన్షన్ నిధికి వెళ్తుంది. మిగిలిన 3.67% ఈపీఎస్కి జమ అవుతుంది. అయితే ఇప్పటి వరకు యాజమాన్యాలు జమ చేసే 8.33%పై ఎలాంటి వడ్డీ రావడం లేదు. ఈ మొత్తం ఉద్యోగి పదవీ విరమణ వరకు ప్రతి నెల జమ అవుతూ ఉంటుంది. ఉద్యోగి బేసిక్ జీతంలో రివిజన్ ఉంటే ఈ కాంట్రిబ్యూషన్ మారవచ్చు. ఈపీఎస్ కార్పస్ కాలక్రమేణా పెరుగుతుంది. దీనిపై ఈపీఎఫ్ఓ నిర్దిష్ట వడ్డీని అందిస్తుంది. ఇక ప్రస్తుతం ఇది సంవత్సరానికి 8.25%గా ఉంది. ఈ కొత్త ప్రతిపాదన కార్యరూపం దాల్చినట్లయితే ఈపీఎస్ 95 కింద పెన్షన్ సంపదకు చేరికకు సంబంధించి ఈ మొత్తం లెక్కలైతే మారవచ్చు. మీడియా నివేదికల ప్రకారం బెంగళూరుకు చెందిన ఒక పెన్షనర్ల సమూహం నేషనల్ పెన్షన్ సిస్టమ్కి అనుగుణంగా ఈపీఎఫ్ సంపదను లెక్కించాలని, పెన్షన్ కార్పస్పై సంవత్సరానికి 8% వడ్డీ రేటును నిర్ణయించాలనే డిమాండ్ను తెరమీదకు తెచ్చింది. ఇక ది హిందూ నివేదిక ప్రకారం ఎన్పీఎస్ మాదిరిగానే ఈపీఎస్ కూడా కాంట్రిబ్యూటరీ స్కీమ్ అని, జమైన పెన్షన్ మొత్తం ఆధారంగా కాకుండా ఫిక్స్డ్ పెన్షన్ జీతం ఆధారంగా లెక్కించాలని ఐటీఐ రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాదిస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఉద్యోగుల పెన్షన్ స్కీము నేషనల్ పెన్షన్ సిస్టమ్ లాగానే పనిచేస్తుంది. ఈ కొత్త నిర్మాణం ప్రకారం ఉద్యోగి పెన్షన్ కాంట్రిబ్యూషన్పై ఏటా స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. దీంతో పదవీ విరమణ నాటికి ఈ పెన్షన్ కార్పస్ భారీగా పెరుగుతుంది.